నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒక చిన్న పురుగు ప్రజల్ని వణికిస్తోంది. ఏంటి వినడానికి కాస్త వింతగా అనిపిస్తుంది కదా, కానీ ఇదే నిజం. ఆ పురుగు కుట్టిందంటే ఇక మీ పని అంతే. ప్రస్తుతానికి ఇది ఏపీ వరకే ఉంది. ఒకటో రెండో కాదు, వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇంతకీ ఆ కీటకం పేరేంటి, అది కుడితే కనిపించే లక్షణాలేంటి, దీనికి చికిత్స ఉందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు వెలుగులోకి రావడం ఆందోళన నెలకొంది. ముఖ్యంగా విజయనగరంలో ఈ వ్యాధి లక్షణాలతో ఓ మహిళ చనిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వివరాల ప్రకారం 2 రోజుల క్రితం విజయనగరం చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందింది. జ్వరంతో పాటు శరీరంలో నల్లటి చుక్కలాంటి గాయం, తీవ్రమైన అలసట, వణుకులు, శ్వాసకోశ ఇబ్బందులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట టైఫాయిడ్ గా గుర్తించి చికిత్స అందించారు వైద్యులు. అయితే వైద్యుల చికిత్సకు జ్వరం తగ్గినా శ్వాస సంబంధ సమస్య మాత్రం తగ్గలేదు. చివరికి ఆయాసం పెరిగి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు లోతైన పరీక్షలు చేయగా ఫైనల్ గా స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలా మందికి ఈ వ్యాధి పేరు కూడా తెలియకపోవడంతో ప్రజలు దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వైద్యుల వివరాల ప్రకారం నేలపై ఉండే కొన్ని రకాల నల్లని నల్లి వంటి పురుగులు కాటేయడం ద్వారా ఈ వ్యాధి మనిషికి సోకుతోంది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, జంతువులకు దగ్గరగా ఉండేవారు, అడవి ప్రాంతాల్లో తిరిగే వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం వైద్య శాఖ అప్రమత్తమైంది. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తోంది. అయితే 26 జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరులో 380 కేసులు, కాకినాడలో 140కి పైగా కేసులు, విశాఖలో 125 కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే కడప, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, విజయనగరం, కర్నూలు, అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు, నంద్యాల వంటి జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇది స్క్రబ్ టైఫస్ అనేది చిగ్గర్స్ అనే సూక్ష్మ కీటకాలు కుడితే వ్యాపిస్తోంది. కాటు వేసిన ప్రదేశంలో చిన్న నల్లటి మచ్చ కనిపించడం ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం. గడ్డి, పొలాలు, తడి నేలలు, చెత్తతో ఉన్న ప్రదేశాల్లో ఈ సూక్ష్మ కీటకాలు ఎక్కువగా ఉంటాయి. వీటి కాటు ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఎలుకలు, అడవి జంతువులు ఈ బ్యాక్టీరియాకు నిల్వ కేంద్రాలు. వీటి మీద ఉండే కీటకాలు మనుషులపైకి వస్తూ ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు చూస్తే ఉన్నట్లుండి జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు వస్తాయి. కాటు ప్రదేశంలో నల్లటి మచ్చ, దద్దుర్లు, శ్వాస సమస్యలు, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, ఇక తీవ్రమైన దశలో అవయవాల వైఫల్యం, లివర్, కిడ్నీలు, నర్వస్ సిస్టమ్ సమస్యలు రావచ్చు. ప్రస్తుతం శీతాకాలం సీజన్ నడుస్తున్న నేపథ్యంలో 1-2 రోజులు జ్వరం గనుక ఎక్కువగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి రావాల్సి సూచిస్తున్నారు వైద్యులు. స్క్రబ్ టైఫస్ బాధితులకు వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు 2% లోపు ఉంటుంది. కానీ ఊపిరితిత్తులకు ఈ వ్యాధి సోకితే అలాంటి వారు రికవర్ కావడం కాస్త కష్టం అంటున్నారు డాక్టర్లు. జ్వరం ఎక్కువ రోజులు తగ్గకపోవడం, గాయం దగ్గర దుర్వాసన, శరీర నొప్పులు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జనాల్లో భయం ఉన్న ముందస్తు జాగ్రత్తలు, సమయానికి చికిత్స ఉంటే స్క్రబ్ టైఫస్ ను నియంత్రించవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. స్క్రబ్ టైఫస్ కీటకం కుడితే ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే కోలుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. శరీరంలో ఏమైనా గాయాలు ఉంటే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. తలనొప్పి, జ్వరం, శరీర నొప్పులు, శ్వాస తీసుకోవడం ఏదైనా ఇబ్బంది ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత చాలా అవసరమని చెప్పారు.